అందరికీ నమస్కారం। ఈ నెల 30వ తారీఖు శనివారం ఉదయం 10 గంటలకే భీమవరం వీరమ్మ పార్కు దగ్గర ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో సంచార జాతుల విముక్తి స్వతంత్ర దినోత్సవ వేడుక కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది। ఈ కార్యక్రమానికి ఉభయ గోదావరి జిల్లాలో ఉండబడే సంచార జాతుల కార్యకర్తలు, అభిమానులు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి సంచార జాతుల కార్యక్రమాన్ని స్వతంత్ర దినోత్సవ వేడుకని విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను। ప్రధానంగా ఈ సంచార జాతుల స్వతంత్ర దినోత్సవం అనేది ప్రధానంగా ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే 1871 బ్రిటిష్ వ్యవస్థలో క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అని తీసుకొచ్చి భారతదేశంలో ఉన్నటువంటి స్వతంత్ర సమరయోధులకి, అదేవిధంగా రాజులకి సైనికులుగా ఉన్నటువంటి సంచార జాతుల్ని వివిధ కళారూపాల్లో కళలు ప్రదర్శిస్తూ అప్పుడున్నటువంటి జానపదాలు కానీ, అదేవిధంగా బుర్రకథలు కానీ, యక్షగానాలు కానీ అనేక కళారూపాల ద్వారా హిందూ సంస్కృతిని, సాంప్రదాయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి సంచార జాతుల్ని అనగదొక్కాలన్న ఉద్దేశంతో 1871 క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అని తీసుకొచ్చి పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి చనిపోయే ముసలివాడి వరకు కూడా నేరస్తుడిగా ముద్ర చేసి ఆ వ్యక్తులు ఎక్కడ వారిని తీసుకొచ్చి అక్కడ హతమార్చినటువంటి చరిత్ర బ్రిటిష్ వ్యవస్థలో ఉంది। కానీ 1947 స్వతంత్రం వచ్చింది, కానీ ఈ సంచార జాతులు ఎవరైతే ఉన్నారో వారెవరిని కూడా విముక్తి జాతులుగా ఎక్కడ గుర్తించినటువంటి చరిత్ర లేదు। ఆ జాతుల్ని ఎక్కడ కూడా పట్టించుకునే చరిత్ర లేదు। అప్పుడు 1949లో అనంత సైన అయ్యంగార్ అనే ఆయన చైర్మన్ గా నియమించి 52లో భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి నేరస్తులుగా పిలువబడుతున్నటువంటి సంచార జాతుల్ని క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ నుంచి డీనోటిఫైడ్ ట్రైబ్స్ గా చేస్తూ విముక్త జాతులుగా ఆగస్టు 31, 1952 సంవత్సరంలో వీరిని విముక్త సంచార జాతులుగా గుర్తించడం జరిగింది। అందుకని ఒక వ్యక్తి పుట్టిన తర్వాత ఆ వ్యక్తి నేను ఫలానా కులస్తుని, ఫలానా వ్యక్తి నేను సమాజంలో ధైర్యంగా తిరగగలిగే రోజే అది నిజమైన స్వతంత్రం। కాబట్టి 1952 ఆగస్టు 31వ తారీఖున సంచార జాతులు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి సంచార జాతులకు స్వతంత్రం వచ్చిన రోజు కాబట్టి మేము గత 2017 మొట్టమొదటిగా పాలకొల్లులో సంచార జాతుల దినోత్సవ వేడుకని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। ఇప్పటికి 9వ వార్షికోత్సవ సభ। ఈ 9 సంవత్సరాలు కూడా క్రమం తప్పకుండా ఏవో ప్రాంతంలో ఏర్పాటు చేస్తూనే వచ్చాం। సంచార జాతుల సంఘం స్థాపించిన కానించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా సంచార జాతుల మీద అన్యాయాలు జరిగినా, ఇబ్బందులు జరిగినా వారి మీద పనిచేయడం జరిగింది। అంతేకాకుండా మేము